హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. సో నా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. అండ్ ఈ రోజు వీడియో ఏంటి అనేది మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినప్పుడు నేను చెప్పాను గివ్ అవే చేస్తానని. సో దాని గురించి డీటెయిల్స్ ఇవ్వడానికి నేను ఈరోజు వచ్చేసాను. సో ఆల్రెడీ లేట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఈరోజు కంపల్సరీగా చేయాలని చెప్పి, సో మీరు బయట వెనకట్లు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు టైం 12 అయింది. నాకు పిల్లలతో అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, అస్సలు కుదరట్లేదు. అండ్ కోల్డ్ అండ్ కాఫ్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సార్. సో నా ఫేస్ని, నా గొంతుని కొంచెం బేర్ చేయండి, ఓకేనా? సో ఇంకా వీడియో మొత్తం స్టార్ట్ చేసే ముందు వరలక్ష్మి వ్రతం అందరు బాగా చేసుకున్నారా నాకు చెప్పండి. సో మీ ఇంటికి సరస్వతీదేవి, లక్ష్మీదేవి అందరూ కూడా వచ్చి మీరందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా నాకు అన్ని మంచి జరగాలని కోరుకోండి, ఓకేనా? సో ఇంకా రేపు రక్షాబంధన్ కాబట్టి అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్ అండి. సో బాగా ఎంజాయ్ చేయండి. నేను ఈరోజు ఒక స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను లాస్ట్లోని. సో ఆ రెసిపీ ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా కుకింగ్ స్టార్ట్ చేసినా సరే ఈజీగా మోతీచూర్ లాడు ఎలా చేయాలో చూపించాను కాబట్టి సింపుల్గా ఉంటుంది, చేసేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇంకా గివ్ అవే విషయానికి వచ్చేస్తే గివ్ అవేలో ఏమి ఇస్తాను అనేది నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో నేను చాలా ఆలోచిస్తున్నాను, ఇంకా డిసైడ్ అవ్వలేకపోతున్నాను అనమాట. అందుకే లేట్ అయింది, అది కూడా ఒక రీజన్. బట్ ఇంకా లేట్ అయితే బాగోదు కాబట్టి ముందు గివ్ అవే స్టార్ట్ చేసేద్దాము. ఏమి ఇస్తాను అనేది నేను వేరే వీడియోలో తప్పకుండా చెప్పేస్తాను, ఒక 2-3 డేస్లోని మ్యాక్సిమం. ఈ మధ్యన కాలంలో అయితే చెప్పేస్తాను, ఓకేనా? సో ఒకరిని పిక్ చేస్తాను ఈసారికి కాబట్టి, ఫస్ట్ గివ్ అవే కాబట్టి ఒకరిని పిక్ చేస్తాను. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకా గివ్ అవేస్ వస్తాయి కాబట్టి అప్పుడు ఇద్దరిని ముగ్గురిని మనం పిక్ చేసుకుందాం. సో వచ్చిన వాళ్ళు హ్యాపీ అవ్వండి, రాని వాళ్ళందరూ కూడా ఏం పర్వాలేదు, గివ్ అవేస్ వస్తానే ఉంటాయి కాబట్టి అస్సలు ఫీల్ అవ్వద్దు. నాకు గివ్ అవే చేయాలంటే చాలా భయం, ఎందుకంటే ఒక్కలే హ్యాపీ అవుతారు, మిగిలిన వాళ్ళందరూ కూడా అరే ట్రై చేసాం రాలేదు అనిపిస్తుంది. బట్ మీలో చాలా మంది అడిగారు కాబట్టి, మీ నుంచి వచ్చిన ఒక ఇంట్రెస్ట్ కాబట్టి నేను చేస్తున్నాను. సో ఎవరు రాని వాళ్ళు ఎవరు కూడా ఫీల్ అవ్వకండి, వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఓకేనా? సో ఇంకా గివ్ అవే రూల్స్ ఏంటంటే సింపుల్ రూల్స్ అండి. కొంచెం కూడా రూల్స్ కూడా ఏం పెట్టకపోతే ఇంకా ఏముంటుంది, బోర్ అయిపోతాం కాబట్టి సింపుల్ రూల్స్ ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి. సో మన ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి. సో అది బేసిక్ రూల్ అనే అనుకుంటున్నాను నేను. అండ్ నా ఎఫ్బి పేజ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని. అండ్ మన ఛానల్ అబౌట్ పేజ్లో కూడా ఉంటుంది. మీరు నా ఎఫ్బి పేజ్లోని ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో కొంచెం మంది ఆల్రెడీ అడిగారు నా ఇన్స్టాగ్రామ్ ఎఫ్బి పేజ్ గురించి చెప్పమని, బట్ ఎక్కడా కూడా అంత క్లియర్గా లేదు కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి, మీకు కనిపిస్తాయి. మీరు అందులో నన్ను ఫాలో అవ్వండి. అండ్ ఏదైనా ఒక వీడియోని, మీకు ఏ వీడియో నచ్చితే ఆ వీడియోని మీరు షేర్ చేయండి. సో అది ఎఫ్బి అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో ఇది కంపల్సరీ కాదు, మీకు ఇష్టం ఉంటేనే చేయండి. సో ఒక వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అయి ఉండాలి, అండ్ ఎఫ్బి అండ్ ఇన్స్టాగ్రామ్లోని ఫాలో అవ్వండి. సో సింపుల్ రూల్స్ కదా. సో ఇంకా ఎఫ్బి లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు అనుకుంటే పర్వాలేదండి, కింద చెప్పండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకే ఒక కామెంట్ చేయండి కింద. ఏం చెప్పాలనుకున్నా సరే ఒకే కామెంట్లోని చెప్పండి, కావాలంటే తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు, బట్ ఒక కామెంట్లోనే చెప్పండి. ఎందుకంటే మనం ఈ గివ్ అవే విన్నర్ని మనం కమెంట్ పిక్కర్ అనే ఒక వెబ్సైట్ నుంచి పిక్ చేస్తామన్నమాట. అది ఒక వెబ్సైట్. ఇలాగ గివ్ అవేస్ అన్నిటికీ కూడా చాలా మంది ఇదే యూజ్ చేస్తారు. ఈ యూఆర్ఎల్ని మనం అక్కడ పేస్ట్ చేసామనుకోండి, ఈ కమెంట్స్ అన్నిటి నుంచి ర్యాండమ్గా ఒకరిని పిక్ చేసేస్తారనమాట. సో సింపుల్గా అయిపోతుంది. కాబట్టి అందులోనే అడుగుతుంది మీకు డూప్లికేట్వి తీసేయాలా అని చెప్పి, అదొక రూల్ అనమాట. ఒకవేళ మీరు బోల్డ్ అని చేశారంటే అలాగా బయటకు వచ్చేయడం అవుతుంది అనమాట ఈ గివ్ అవే నుంచి. అందుకని ఒకసారి కమెంట్ చేయండి, సో ఈజీగా ఉంటుంది. అంతే. అయితే సింపుల్ అనుకుంటున్నాను, అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను, ఓకేనా? అయితే సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. సో 15 డేస్ తర్వాత మనం ఈ గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తాను. సో మీకు అన్ని క్లియర్ అనుకుంటున్నాను, ఇంకొకసారి చెప్పేస్తాను, బోర్ అవ్వకండి. సో నా ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి, అండ్ ఒక వీడియోని షేర్ చేయండి. సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేకపోతే లైక్ తీసుకోండి, పర్లేదు. ఒకే కమెంట్లోనే మీరు చెప్పండి.
నాకు లేదు అన్న విషయం, అన్ని చేసేస్తే డన్ అని పెట్టండి. ఓకేనా? సో 15 days అంటే నెక్స్ట్ మంత్ 10th నేను గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేశాను. అండ్ ఏమి ఇస్తాను ఏంటి అనేది వేరే స్పెషల్ వీడియోలో చెప్తాను, అందులో చూడండి. సో ఈ వీడియో కమెంట్ సెక్షన్లోనే మనం గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తాం. సో అన్ని క్లియర్ అనుకుంటున్నాను. సో ఫస్ట్ గివ్ అవే కాబట్టి ఏమైనా తప్పులు చెప్తూ ఉంటే మీరు కొంచెం బేర్ చేయండి, ఏమనుకోకండి. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత మోతీచూర్ లాడు ఎలా చేయాలో మొత్తం చూపిస్తాను, మీరు చూడండి. రక్షాబంధన్ రోజు కానీ ఏదైనా ఫెస్టివల్ రోజు చేసుకొని ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. ఇప్పుడు మోతీచూర్ లాడు ఎలా చేసుకోవాలో చూద్దాం. సో చాలా సింపుల్ అండి ప్రిపేర్ చేసుకోవడం. ఫస్ట్ బూందీ ప్రిపేర్ చేస్తాం, తర్వాత లాడు చేసేస్తాం, అంతే. సో బేసిన్ తీసుకున్నాను, శనగపిండి కొంచెం. సో బూందీ చేయడానికి ఏం లేదు, శనగపిండి కొంచెం బేకింగ్ సోడా, వాటర్, అంతే. సో బేకింగ్ సోడా వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి, సో సారీ. బట్ బేకింగ్ సోడా ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోండి మర్చిపోకుండా. సో శనగపిండిలో పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకొని కొంచెం పల్చగా కలుపుకోవాలి. సో లంప్స్ లేకుండా ఉండాలంటే ఈ విస్కర్ లాంటి దాంతో మీరు మిక్స్ చేశారంటే మీకు ఈజీగా లంప్స్ లేకుండా ఫామ్ అవుతుంది. ఒకవేళ స్పూన్తో చేస్తే కనుక కొంచెం కొంచెం వాటర్ వేసి మిక్స్ చేయండి. సో లంప్స్ లేకుండా పల్చగా తయారవుతుంది. మీకు ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే యూస్ చేసుకోవచ్చు. సో మీకు బయట దొరికినలాగా కావాలి అనుకుంటే మీరు ఫుడ్ కలర్ యూస్ చేయొచ్చు, రెడ్ కానీ ఆరెంజ్ కానీ యూస్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. బట్ ఫుడ్ కలర్ అంతా యూస్ చేయకపోతేనే మంచిది, ఇంట్లో చేసుకున్నామంటే ఇంకొంచెం హెల్దీగా చేసుకుంటే మంచిది కదా. కాబట్టి ఫుడ్ కలర్ అసలు మంచిది కాదు, కాబట్టి స్కిప్ చేసేయండి. సో క్లిప్లో చూపించినంత పల్చగా చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఘీ తీసుకోండి. నేను నెయ్యిలో బూందీ చేస్తున్నాను. సో మన ఇంట్లో అందరింట్లో ఉంటుంది కదా బూందీ మేకర్, లేకపోతే ఇలా చూపిస్తున్న దాంట్లోనే చేసుకోవచ్చు. మీకు క్లిప్లో చూపిస్తున్నట్టు పల్చగా కలుపుకున్న తర్వాత బూందీలాగా వేసేసుకోవడమే. మీకు స్నాక్ రెసిపీ కావాలంటే ఐ బటన్లో ఇస్తాను చూడండి, నేను కిడ్స్ స్నాక్ రెసిపీ చేశాను, అందులో బూందీ ఇది. సో అది కూడా చూడండి మీకు నచ్చితే. సో ఘీలో మీరు డీప్ ఫ్రై చేశారంటే కొంచెం హెవీగా ఉంటుందండి, మీకు ఇష్టం లేదు అంత హెవీనెస్ అక్కర్లేదు అనుకుంటే మీరు ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఘీలో చేస్తే స్వీట్ అనే మనకు ఆ ఫీల్ వస్తుందన్నమాట. ఫెస్టివల్స్లో అలాంటప్పుడు ఘీలో చేస్తేనే బాగుంటుంది. సో ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి, వేసిన ఒక 2 minutes మీకు కలిపేసి మీరు తీసేయచ్చు, లేకపోతే మాడిపోతే చూసుకోండి. సో చిన్న చిన్న బ్యాచెస్లో చేయండి, అప్పుడు మాడిపోకుండా ఉంటాయి. సో మొత్తం అన్ని బ్యాచెస్ వేసేసుకొని చూసారు కదా ఎలా అయిందో. ఇవన్నీ చల్లగా అయ్యే వరకు కొంచెం ఉంచిన తర్వాత మీకు ఇష్టం ఉంటే మీరు ఒక్కసారి కచ్చాపచ్చాగా మిక్సీలో కూడా పట్టేసుకోవచ్చు. బట్ అంత అవసరం లేదు, మీకు బయట దొరికే అంత పర్ఫెక్షన్ అక్కర్లేదు అనుకుంటే నేను చూపిస్తున్నట్టు చేత్తో మీరు జస్ట్ అలా కలిపేస్తే కూడా అన్నీ కూడా ఈవెన్గా అయిపోతాయి. బట్ అంత ఈవెన్గా కూడా అవ్వవండి. సో ఇప్పుడు మనం పాకం తయారు చేసుకుందాం. కొంచెం షుగర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి మనం 1 string కన్సిస్టెన్సీ పాకం పెట్టుకోవాలి. సో ఫుల్ బాయిల్ అయిన తర్వాత 1 string వచ్చిందో లేదో చూసుకొని మనం ఈ బూందీ మొత్తాన్ని అందులో వేసేస్తాం. సో రాఖీ స్పెషల్ డిష్ అండి ఇది. మీలో ఎంతమంది చేసుకున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. సో చూడండి అయిపోయింది, మన పాకం తయారైపోయింది. ఇప్పుడు ఇందులోని మనం బూందీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఇవి లెమన్ సీడ్స్ అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మీరు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి ఫ్లేవర్ ఇష్టం ఉంటే. బట్ నేనైతే ఈ మెలన్ సీడ్స్ వేసాను. అందులో కొంచెం పాలు వేసుకొని బాయిల్కి పెట్టాలి. ఒక 15 minutes అయిన తర్వాత స్లోలో పెట్టండి, అప్పుడు 15 minutes తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు. సో మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ చాలా సింపుల్ అండి. ఈ మోతీచూర్ లడ్డూస్ మనకి బయట దొరుకుతాయి కదా, చాలా కాస్ట్లీ ఉంటాయి. బట్ చూడండి ఎంత కొంచెం శనగపిండికి మనకి ఎంత ప్రిపేర్ అయిందో. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుంటే ఇంట్లో చాలా బాగుంటుంది. చల్లగా అయిపోయిన తర్వాత మీరు లాడూస్ లాగా పెట్టేసుకుంటే అయిపోయింది, స్టోర్ చేసేసుకోవచ్చు. సో ఈ డిష్ సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది కదా. మీ ఇంట్లో ఎంతమందికి నచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.